తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజు ఒక చర్య ఒక మార్పు అనే నినాదంతో చేపట్టిన 100 రోజుల ప్రణాళిక అనే బృహత్తర కార్యక్రమాన్ని గౌరవ సిడిఎంఏ మేడం గారి మార్గదర్శకత్వంలో మన తుర్కేంజల్ పురపాలక సంఘం గౌరవ కమిషనర్ సార్ గారి ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన ప్రారంభోత్సవ ర్యాలీతో ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు పురపాలక పరిధిలోని పలు కాలనీల్లో ప్రజలకు తడి పొడి చెత్త వేరు చేయాల్సిన ఆవశ్యకతను, ప్లాస్టిక్ నిషేధం గురించి మైకు కరపత్రాల ద్వారా తెలపడం జరిగింది. చెట్లతోనే మనుగడ అనే వనమహోత్సవంలో భాగంగా పుర పరిధిలో మొక్కలను నాటడం జరిగింది. పురపాలక పరిధిలో పలు ప్రదేశాల్లో జరిమానా బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. పలు మురికి కాలువల్లో కాలనీల్లో దోమల నివారణకు ఆయిల్ బాల్ స్ప్రే ఫాగింగ్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ ఉపయోగిస్తున్న పలు దుకాణాల్లో, శుభ్రత పాటించని పలు హోటల్స్లో జరిమానాలు విధించడమైనది. పురపాలక పరిధిలో అన్యాక్రాంతమైన పార్కులను కబ్జాల చెర నుండి విడిపించడం జరిగింది. పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంపొందించడానికి పలు పాఠశాలల్లో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. తడి పొడి చెత్తను ఉపయోగించి కాంపోస్టు ఎరువు తయారు చేయడం జరిగింది. మహిళా సంఘాల ప్రాధాన్యత గుర్తించి మరిన్ని మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పెద్ద డ్రైనేజీ కాలువలను హిటాచి జేసీబీలతో శుభ్రం చేయడమైనది. సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరం, యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. భవన్ సర్వే ద్వారా కమర్షియల్ మిక్స్డ్ భవనాలను గుర్తించి పన్నులను నవీకరించనైనది. ఈ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల విధులను ఉన్నతాధికారుల ఆదేశానుసారం పుర పరిధిలో ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది. 100 రోజుల ప్రణాళికలో రాబోయే 50 రోజుల్లో మరింత ఉత్సాహంగా వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి ముందు వరుసలో నిలబడడానికి కృషి చేస్తాం. గతమెంతో ఘనమైన చరిత్ర గల తుర్కేంజల్ పురపాలక సంఘం ప్రశస్తిని సంరక్షిస్తూ స్థిరమైన ఆరోగ్యమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. దీనిలో మనమందరం భాగస్వాములమని కోరుతూ ఇట్లు కమిషనర్, తుర్కేంజల్ పురపాలక సంఘం ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్, తుర్కేంజల్ పురపాలక సంఘం, రంగారెడ్డి జిల్లా.